హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఇరువు సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నేను ప్రోమో చూసి ఒక ఒపీనియన్ కి రాను, ఎందుకంటే ప్రోమోలో అలాగ డైలాగ్స్ ఉంటాయి. అంటే వీళ్ళకి సంబంధించిన డైలాగ్ వీళ్ళకి కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రోమో అనాలిసిస్ అనేది పెద్దగా చేయను. బాగా ప్రోమోలు వచ్చితే దాని మీద రివ్యూ చెప్తాం. మీకు వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా, బట్ దాన్ని అనలైజ్ చేయలేం మనం. అలాగే లైవ్ చూసి కూడా కొన్ని అనలైజ్ చేయలేం గేమ్ ఆడేటప్పుడు, ఎందుకంటే ఆ గేమ్ మనకి చూపించరు. చేయి తగిలిందనో, కాల్ పౌల్ అయిందనో, లేదంటే ప్లేట్ పడిపోయిందనో అది చెప్పాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే. సో కొన్ని లైవ్ లో ఇంపార్టెంట్ ఇష్యూలు కూడా మనకి టెలికాస్ట్ చేయరు. సో మీకు అర్థమైంది అనుకుంటా, గేమ్ ని కూడా చూపించరు. అందుకే ఎపిసోడ్ అయ్యాక మాత్రమే అనాలిసిస్ అనేది చేస్తూ ఉంటాను నేను. కమింగ్ టు ద శనివారం ఎపిసోడ్ అందరూ చూశారు. సో దాని మీద నేను పాయింట్ టు పాయింట్ చెప్పదలుచుకోవాలి. డీప్ అనాలిసిస్ మాత్రమే చేస్తాం. బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఈ అనాలిసిస్ ని మస్ట్ గా చూడండి. విష్ణుప్రియ చేసిన తప్పు ఏంటి అని మనం టైటిల్ పెట్టాం. ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ఎక్కడెక్కడ తన మిస్టేక్ ఉంది, అసలు ఎక్కడ మిస్టేక్ లేదు అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ తప్పు ఎవరిది అంటే మనం వన్ సైడ్ రివ్యూస్ చెప్పలేము, మనం వన్ సైడ్ అనాలిసిస్ చేయలేము. కొంత విష్ణుప్రియ ఎంత 0.1% అయితే విష్ణుప్రియది కూడా తప్పు ఉంది. అది ఎక్కడైనా చెప్తా చూడండి. ఇక్కడ నిఖిల్ ఎక్కువగా సోనియాతో ఉండడం అనేది యాక్చువల్ గా హౌస్ లో ఇద్దరు ముగ్గురికి నచ్చట్లా. సో ముఖ్యంగా అందులో విష్ణుప్రియ కూడా ఉంది. బేబక్ అయితే బర్స్ట్ అయింది, డైరెక్ట్ గానే ఓపెన్ అప్ అయింది. అది చాలా లేట్ అయింది, అది వేరే విషయం. ఇది జోవియల్ వేలో అన్నా విష్ణుప్రియ, లేదా ఫన్నీ వేలో అన్నా, లేదా విష్ణుప్రియ భాషలో చెప్పాలంటే క్యాజువల్ గా అడిగిన మాట, రైట్. కానీ సీత మాటలను బట్టి చూస్తే ముందుగానే సోనియాని గాని నిఖిల్ ని గాని ఇలా అడగాలని అయితే ఫిక్స్ అయింది. సో తను నిఖిల్ ని అడుగుతానంది, అప్పుడు కూడా నేను వద్దన్నా అని సీత ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అక్కడ సోనియాకి. ఎక్కడ బ్యాడ్ కాకుండా కరెక్ట్ గా ఏదైతే డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుందో అక్కడ జోయల్గా అడిగింది తను వస్తూ ఏమని. అక్కడ బేబక్ ఏదో మాట్లాడుతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి బేబక్కి సమాధానం చెప్తూ సోనియాని అడిగేసింది డైరెక్ట్ గా. అంటే అక్కడ సమ్ కాన్వర్జేషన్ జరిగింది ఈ ఎపిసోడ్ కి ముందు. అంటే సాయంత్రం 5 గంటలకు అన్నారు, అంటే 4:30కో 4ంటికో సమ్ కాన్వర్జేషన్ జరిగింది, అది మనకు చూపించాల. సో నో కామెంట్స్ అనేసింది ఇక్కడ. మనం అడగంగానే డైరెక్ట్ గానే అడిగింది నిఖిల్ తో. ఫస్ట్ లో నీకు ఫ్రెండ్షిప్ అనేది కుదరలేదు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎందుకు కుదిరింది, సింపుల్ క్వశ్చన్. దానికి నో కామెంట్స్ అనేసరికి సోనియా అక్కడ విష్ణుప్రియ అక్కడతో ఆగిపోయింది, పక్కకెళ్ళి కూర్చుంది. నో ప్రాబ్లం. ఇక్కడ వరకు సినారియో కాంటెస్ట్ అనేది బాగానే ఉంది. ఆ తర్వాత సోనియా ఏమనుకుందో ఏమో, ముందుకెళ్ళి వెనక్కి వచ్చి, అంటే ఆలోచించుకుందా బ్రెయిన్. సో ముందుకెళ్ళి వెనక్కి వచ్చి మరి కౌంటర్ అటాక్ వేసింది. ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటివ్ కామెడీ అని చెప్పింది. అంటే నేను మీరు అనుకున్న అడల్టరేటివ్ కామెడీకి నాకు సంబంధం ఉండదు, ఎలాంటి సంబంధం లేదు, నన్ను లాగద్దు అనే టైప్ లోనే మాట్లాడింది. అందులో అసలు అడల్టరేటివ్ కామెడీ ఏముంది సోనియా? ఏమి లేదు కదా, జస్ట్ క్యాజువల్ అడిగింది. కానీ దాని బియాండ్ సీన్స్ లో ఖచ్చితంగా ఇది అడగాలని ఉంది. విష్ణుకి సీత కూడా డిస్కషన్ చేసుకుంది. ఆ టైంలో ఇది అడిగేసరికి ఇలా పోర్ట్రే చేయొద్దు, ఇలా లాగద్దు అనే ఉద్దేశం సోనియా అక్కడ అట్లా వేసేసింది బ్లేడ్. దానికి విష్ణుప్రియకి మండింది. ఇక్కడ చూడండి, నిఖిల్ కి ఫస్ట్ లో సెట్ కాలేదు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అనేది చాలా క్లారిటీగా ఉంటుందని జనరల్ ఆడియన్స్ కూడా అదే అనుకుంటారు. డెప్త్ అనాలిసిస్ ఏమంటున్నానంటే, నేను ఇది అడగాలని ఫిక్స్ అయినప్పుడు సోనియా మైండ్ రన్ అవుతుంది, మా ఇద్దరికి లింకప్ చేసి వీళ్ళు కామెడీ చేయాలనుకుంటున్నారు అనే ఫీల్ లోనే ఉంటుంది. ఆ ఫీల్ లో ఉన్నప్పుడు ఆ డైలాగ్ వచ్చింది. బట్ ఆ డైలాగ్ అంటే తప్పు, రప్చర్ చేయడానికే ఖచ్చితంగా ఆ డైలాగ్ వేసింది. ఎందుకు అనేది కూడా చెప్తా చూడండి మీకు. ఇందులో యాక్చువల్ గా అయితే తప్పు లేదు విష్ణుప్రియ అడిగిన దాంట్లో. ఆ తర్వాత విష్ణుప్రియ సోనియా దగ్గరికి వెళ్ళి ఒక గెచ్చర్ చేసింది, ఏమని, ఇట్లా అంది. సో అది కూడా మీరు ఇలా ఏమైనా చేసుకుంటున్నారా, ఏమైనా నడుస్తుందా, నేను ఇలా అడగలేదు కదా అనేసరికి స్టాప్ ఇట్, ఇక్కడతో ఆపేదాన్ని. క్లియర్ గా చెప్పింది ఏమని, రెచ్చగొడిగా. అది కంప్లీట్ గా కొద్దిగా విష్ణుప్రియది రాంగ్ ఉంది. 0.1% అన్నాను కదా, ఇక్కడ విష్ణుప్రియది రాంగ్ ఉంది. ఆ గెచెస్ చేయడం అనేది తప్పు, డౌట్ లేదు, అది కంప్లీట్ గా రాంగ్. ఇక్కడ నేను వేరే ఉద్దేశంతో అనలేదు అని చెప్పేసి ఉంటే అయిపోద్ది. అట్లా చేయడం అనేది కొంచెం ఇదిగా పక్కకి వెళ్ళిపోయింది అది టాపిక్. అక్కడ ప్లీజ్ స్టాప్ ఇట్ అంది సోనియా, వెళ్ళిపోతుంది.
ఇంకా విష్ణు రెచ్చగొడతా ఉంది, విష్ణుప్రియ మీ కళ్ళకి చెడుంది, అందుకే మీరు అలా చూస్తున్నారు, నేను అడిగిన దాంట్లో తప్పులేదు, ఇలా రకరకాల మాటలు అనేది వచ్చే దీంతో హట్ అయింది. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరో నువ్వే తెలుసుకో అని సీత మాట్లాడేటప్పుడు అందే. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను కాదు కదా సీటు అందే. మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది తనే కదా, వచ్చి మీ అడల్టరేటివ్ కామెడీకి నన్ను లాగద్దు అన్నది ఎవరు? ఫస్ట్ సోనియానే కదా. మీరు అలా అనేసరికి ఇక్కడ విష్ణుప్రియ అండ్ సీత ఇద్దరు కూడా ఎలాంటి షోస్ చేశారు, ఎలా వచ్చారు, సోషల్ మీడియాలో ఫేమ్ కానీ ఫేమస్ పర్సనాలిటీస్ ఎట్లా అయ్యారు అనేది ఆడియన్స్ అందరికీ తెలుసు. మీరు ఆ రకంగా పోర్ట్రేట్ చేయాలని బ్రెయిన్ లో ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఆ డైలాగ్ అనేది రాకూడదు. ఇప్పుడు మీ ఇద్దరిని పోర్ట్రేట్ చేయాలని మీరు ఎలాగైతే అనుకుని ఆ డైలాగ్ అన్నారో, మరి వాళ్ళిద్దరిని మీరు బయట రాంగ్ గా ప్రొజెక్ట్ చేయాలని ఈ డైలాగ్ అన్నారా? క్లియర్ గా అర్థమైందా మీకు ఆడియన్స్ కి? సో ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా డీప్ గా అనాలిసిస్ చేసుకుంటే మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతి పార్టిసిపెంట్స్ చూడండి బయటికి వేరే వాళ్ళని రాంగ్ గా పోర్ట్రేట్ చేయాలనే చూస్తున్నారు. అంటే మీది తప్పు అంటే మీ తప్పు అని 10 సార్లు చెప్తే ఆడియన్స్ రిజిస్టర్ అయిపోద్ది అనమాట, ఇది తప్పు చేసింది తప్పు చేసింది అని. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తే నేను ఇక్కడ డీప్ అనాలిసిస్ అన్నాం కదా, దాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. అది బేబక్క నుంచి వద్దాం. బేబక్కకి సోనియాకి అయితే పడట్లేదు, బికాజ్ సోనియా నిఖిల్ తో ఫ్రెండ్లీగా ఉంటున్నారని. ఇలాంటి డౌట్స్ అని ఖచ్చితంగా వస్తాయి, లైవ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా వస్తాయి, నాకు కూడా వచ్చింది. ఫస్ట్ లో పడలేదు ఇద్దరికి, మళ్ళీ ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. యాక్చువల్గా వీళ్ళు ఒక ముస్తఫా అనే ఫ్రెండ్షిప్ ప్రోమో కూడా రిలీజ్ చేసి ఉండాల్సిందే. అప్పుడు ఇంకా బాగా ఆడియన్స్ కి అర్థమైంది, ఓహో వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా ఉన్నారని. ఎందుకంటే లైవ్ లో చాలా విషయాలు జరిగాయి. తను లోన్లీగా ఉన్నప్పుడు సోనియా నిఖిల్ వచ్చి తీసుకుని రావడం, సోనియా వెనకాలే మనోడు ఎక్కువగా ఉండటం, సపోర్టింగ్ గా మాట్లాడడం, అలాగే ఫ్రెండ్లీగా క్లోజ్ గా మూవ్ అవడం అనేది ఆడియన్స్ చూస్తున్నారు ఆ లైవ్ లో, అలాగే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ చూస్తున్నారు. అందుకనే అదే విషయం విష్ణు నిఖిల్ ని అడుగుతానని సీతకి చెప్పిందంట విష్ణుప్రియ. కానీ సీత వద్దులే అందంట. ఇది సీత వచ్చి సోనియాకి చెప్పింది, కానీ జస్ట్ క్యాజువల్ గా వచ్చి సోనియాని అడిగింది. ఇదంతా కూడా బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో అని సోనియాకి బాగా అనలైజ్ చేసుకుంది. అందుకే 3 అడుగులు ముందుకేసి వెనక్కి వచ్చి డైలాగ్ అని. ఇందుకే అక్కడికక్కడే ఆపేసి ఉంటే యాక్చువల్గా అయిపోయేది. ఈ డైలాగ్ ఎప్పుడైతే వేసిందో అడల్టరేటివ్ కామెడీ అనే డైలాగ్, అక్కడే కొంచెం రప్చర్ అయింది. నాగార్జున చెప్పినట్లుగా పర్సనాలిటీని డిస్క్రైబ్ చేసింది ఫస్ట్ విష్ణుప్రియ కాదు, సోనియానే. ఫస్ట్ సీత విష్ణు ఎలాంటి షోలు చేశారో మనందరికి తెలుసు, అక్కడి నుంచి వచ్చారు. దాన్ని డిస్క్రైబ్ చేస్తూ అలా మాట్లాడితే ఖచ్చితంగా పోర్ట్రే అవుతుందా అని ఒక ఇది కూడా ఉంది. అలాగే సోనియా కరెక్ట్ అవుతుందని కానీ, అలాగే సోనియా డైరెక్ట్ గా మింగిల్ అవుతుందని కానీ అనుకుని ఉండొచ్చు. ఈ డైలాగ్ వేసేస్తే వాడేంకి వెళ్ళిపోద్దని కానీ మాస్టర్ మైండ్ లేదా నిజంగానే విష్ణుప్రియ అన్న మాటకి జెన్యున్ ఫీల్ అయినా కూడా ఫీల్ అవ్వచ్చు. అయితే ఇక్కడ జెన్యున్ గా ఫీల్ అయ్యి ఒకవేళ నిఖిల్ సోనియా మనలిద్దరిని ఇలా అనుకుంటున్నారేమో బయట అని అనుకునే అమ్మాయి అయితే అక్కడితో ఆపేస్తుంది. దాని డెప్త్ వెళ్ళి బయటికి వెళ్ళి ఏడ్చి అంత రప్చర్ చేసుకోదు. అంత సీన్ చేసుకుంది అంటే ఖచ్చితంగా గేమ్ ప్లాన్ నడుస్తుంది. విష్ణుప్రియకి నాగార్జున గారు చెప్తూనే ఉన్నారు ఏమని, నువ్వు ఈ డైలాగ్ అమ్మాయి ఏడ్చేటప్పుడు మళ్ళీ పోక్ చేయడం కరెక్ట్ కాదు అని. సో ఇక్కడ మళ్ళీ వెళ్తున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు నాకు కూడా బాధ ఉందన్న అబ్బాయి అన్న, నేను కూడా ఏడుస్తా, కానీ నేను దట్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ అంత ఎమోషనల్ కాదు అని అక్కడ విష్ణుప్రియ అంది. అలాగే అక్కడ నాకు బాధ ఉంటుంది, నేనే ఎడవట్లేదా అని అనుకుంటూ కూడా అనౌన్స్ వచ్చింది. ఇక్కడ అబ్బాయి మ్యాటర్ వేరే ఉందిలే, నేను చెప్తాలే తర్వాత అన్నాడు. అదేంటనేది నామినేషన్ లో తెలిసిపోద్ది మనకి. ఇదే పాయింట్ కానీ ఒకవేళ ఇద్దరి మధ్యలో వస్తే, విష్ణు అండ్ సోనియా మధ్యలో ఖచ్చితంగా వస్తుంది. వస్తే మాత్రం డెఫినెట్ గా తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తా, పార్టిసిపెంట్స్ అందరూ కూడా మనం చూసినట్లయితే ఈ ఈ సీజన్ లో బయటికి ఎలా పోర్ట్రే అవుతుందని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మనం రీసెంట్ రివ్యూల్లో కూడా ఇదే చెప్పుకున్నాం. ఈవెన్ మణికంఠ నుంచి అలాగే ఉంది, బయటికి ఇది డబుల్ నెగిటివ్ అయిపోద్దేమో, బయటికి ఇలా వెళ్ళిపోద్దేమో, బయటికి అలా పోర్ట్రే అయిపోద్దేమో. నిన్న ఎపిసోడ్ లో మణికంఠ కూడా అన్నాడు. అలాగే ప్రేరణ చూడండి, డస్ట్బిన్ లో తీసి బయటకు పెట్టిందని తెలియగానే సీత రచ్చ చేసింది. యాక్చువల్గా అది వాళ్ళు చాలా ఫన్ మూడ్ లో చాలా ఒక నవ్వులు నవ్వుకుంటూ వచ్చి ఇలా భుజం మీద చేసి అబ్బాయి ముని సీతకి చెప్పాడు. అక్కడ ప్రేరణ వచ్చి ప్యాచప్ చేసుకోవడానికి సారీ చెప్తున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు సీత అక్కడ. అంటే నువ్వు తప్పు చేసావని ఒప్పుకోవట్లేదు, నేను ఫీల్ అయినా వచ్చి సారీ చెప్తున్నావా అని అక్కడ రివర్స్ కౌంటర్ వేసుకుంది. అదే అంతగా యాక్సెప్ట్ చేయాలి, అదే పట్టుకుని కూర్చుంది. ఖచ్చితంగా నామినేషన్ లో ఇద్దరికి కూడా పడిద్ది, మళ్ళా పడిద్ది.
సో ఇక్కడ ఏంటంటే ఎవరి తప్పు అయినా కూడా మనం లాక్కుని దాన్ని బయటకు పోట్రే ఎలా చేయాలా అనే గేమ్ ప్లానే నడుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ మైండ్ అన్నమాట. ఇలా ఒకరికొకరు వేరే వాళ్ళ మిస్టేక్ ని ఎక్కువగా ఫోకస్ చేయాలని అయితే ఖచ్చితంగా చూస్తున్నారు, అందులో డౌట్ లేదు. అందుకే డీప్ అనాలిసిస్ అని చెప్పా. దానివల్ల వాళ్ళు తగ్గిపోతారేమో కానీ సో వేరే వాళ్ళు అయితే పైకి ఒక మెట్టు ఎక్కుతారు ఖచ్చితంగా. సో అనే ఫీలింగ్ అయితే ఇది ఒకళ్ళు పెట్టేసుకుంటారు. ఏంటంటే మనం వాళ్ళు నెగిటివ్ చేస్తాం, ఎస్ వాళ్ళకి ఇప్పుడు దిగుతారు ఆడియన్స్ రేంజ్ లో, వాళ్ళకి గ్రాఫ్ పడింది, సో మనకు బాగుంటుంది, మనం భలే పాయింట్ అడిగామని ఆడియన్స్ చప్పలు కొట్టుకుంటారు. ఇలా ఉంది ప్రతి ఆల్మోస్ట్ స్మార్ట్ గేమ్ ఆడే ప్రతి ఒక్క హౌస్ మేట్ ఇలాగే ఉంది. అన్ని సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ అయితే కొద్దిగా డిఫరెంట్ అని చెప్పాలి. ఈసారి సీజన్ ఎలా అంటే డిఫరెంట్. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎవరికి ఉంటే వాళ్ళదే ఇక్కడ రాజ్యం కనిపిస్తోంది. ఫస్ట్ వీక్ లో ఏమి గేమ్ ఆడని విష్ణుప్రియ టాప్ లో ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో మరి దీన్ని ఎలా అంచనా వేస్తారు? మరి లోపల ఉన్న వాళ్ళు ఈ అమ్మాయికి నెగిటివ్ అయింది కదా, ఈ అమ్మాయికి బ్యాడ్ అయింది కదా, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది అనే అంచనా వేయలేరు. ఫస్ట్ సేవ్ అయింది అనుకోండి, ఓహో ఈ అమ్మాయిది మేబీ ఇంకోటి ఉంటుందేమో అనుకోవచ్చు, అది కూడా మాట్లాడుకుందాం. ఇక ఇంకో మ్యాటర్ చెప్తా చూడండి. సోనియా కూడా వీళ్ళు ఎలాంటి షోలు చేశారు, ఇలాంటి షోలు చేశారు కాబట్టి అలాగే ఆలోచిస్తారు అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది, డౌటే లేదు. దట్ టు స్ట్రాంగ్ ఉమెన్ అయ్యండి సోనియా. ఆడపులి, నాతో ఎవరు ఆడలేరు, వాదించలేరు అని తనకు తనే చెప్పుకుంది. అలాంటి అమ్మాయి జస్ట్ ఈ చిన్న పాయింట్ ని విష్ణుప్రియతో వాదించలేదా? ఈజీగా వాదించగలుగుతుంది. సో మరి ఎందుకు అంత ఇష్యూ చేసుకోవాలి? ఈ ఇష్యూ హైలైట్ అవుద్దనా? సో అది మర్చిపోయిందా లేదంటే? సో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ విషయం పెద్ద చేయాలనుకుంటే తనకి అసలు అది పెద్ద మ్యాటరే కాదు. అక్కడికక్కడ ఇచ్చి పడేయచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, చేసేయచ్చు. అది వెక్కి వెక్కి ఏడ్చినా కూడా అది ఇష్యూ పెద్దదవుతుందని కూడా తెలుసు కదా తనకి. మరి అలాంటప్పుడు ఎందుకు చేయాలి? అక్కడికక్కడ కామ్ డౌన్ అయిపోతే అయిపోద్ది. ఇక్కడ విష్ణుప్రియ మళ్ళీ వచ్చి పుణ్యశ్రీ మేము మాత్రం అలాంటివి చేసి వచ్చామా ఇలా మాట్లాడడం అనేది కొంచెం విష్ణుప్రియ ఆల్రెడీ కొద్దిగా లూజ్ స్టాక్, మనోడు చెప్తానే ఉన్నాడు, అక్కడక్కడ మాటలు వదిలేస్తున్నాడు మనకంట అన్నట్టుగానే టక్మని వదిలేసింది మాట. ఈ విషయమే నాగార్జున చూసేటప్పుడు ఏమైంది, అదొక్కటే హైలైట్ అయింది విష్ణుప్రియ క్లాస్ వీక్. బియాండ్ దట్ ఏం జరుగుతుంది అనేది ఇంత స్మార్ట్ గేమ్ ని అనలైజ్ చేస్తారని నాకు సరే అని నేను అనుకోను, ఎందుకంటే ఆయన ఎపిసోడ్ చూడలేదు కాబట్టి. ఇప్పుడు జరిగిన సంఘటన ఒకటే లైవ్ లో చూశారు కాబట్టి, మిగతా చూడలేదు కాబట్టి క్లాస్ బీకారు. ఇక్కడ ఏచింది సోనియానే, సీన్ చేసుకుంది తనే. ఇక్కడ షోలో చాలా మంది ప్రేక్షకులకు పోర్ట్రే చేయాలని ఫస్ట్ మణికంఠ ఫస్ట్ డేనే నేను రాంగ్ గా పోర్ట్రే అవుతానా అని తను మాట్లాడుకున్నాడు. సో తన గ్యామర్ లాగానే వచ్చాడు. ఆ తర్వాత సోనియా ఇంకో విషయం చెప్తే, మీరు సపోర్టివ్ గేమ్ ఆడుతున్నారు అని నిఖిల్ ని అక్కడ చాలా సార్లు ఇది చేసింది. యష్మికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నావు, సో మీరంతా ఒకటే బ్యాచ్, నీకు అసలు యష్మి ముందుగా తెలియదా? అసలు మైండ్ గేమ్ ఆడింది కూడా తనే కదా. ఫస్ట్ లో చీఫ్ సీట్ లో కూర్చునేందుకు అర్హత లేదన్నారు, అలాగే పర్ఫెక్ట్ అన్నాడు. సో మణికంఠ అయితే ఇలాగా అన్డిజర్వ్ అన్నాడు. ఇలా రకరకాల మాటలు కావాలనే ఒక సినారియన్ పోర్ట్రే చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సోనియా అయితే వీళ్ళు కే బ్యాచ్, కన్నడ బ్యాచ్ అనే ముద్ర కూడా వేయడానికి అయితే ఫస్ట్ 2-3 days చూసింది. అందుకే అఖిల్ భయపడ్డాడని కూడా మనం రివ్యూలో చెప్పుకున్నాం. సోనియాని మచ్చికి చేసుకుంటున్నాడు అని. అది మిగతా వాళ్ళకి నచ్చట్లా. మీకు తెలుసుగా నాగార్జున సార్ అసలు వదిలేసి కొసరు పట్టుకుంటారు. మనకి ఎప్పుడు ఒకటే, సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు అఖిల్, దాని మీద లేదు. ఇక్కడ అన్యాయం జరిగింది నైనికాన్ టీం కి, యష్మి టీమ్ లగ్జరీని ఎంజాయ్ చేస్తున్నారు, దాని మీద ఊసలేదు. పైగా వీకెండ్ ఈ సీజన్ లో నేను క్రాస్ వీకటాలు ఉండవు, జడ్జిమెంట్లు చెప్పడాలు ఉండవు అన్న. హౌస్ మేట్స్ జడ్జిమెంట్ ఇచ్చుకోవాలంట. మీరు సాయంత్రం పోద్ది, అప్పుడైతే ఇది కంప్లీట్ గా బిస్కెట్ అయిపోద్ది. కిరాక్ సీతలో కిరాక్ మిస్ అయింది అంటే రెచ్చిపోమని అర్థం. కిరాక్ సీతని ఇండైరెక్ట్ గా ప్రేరణ అసలు నువ్వు కనబడట్లే, నువ్వు రెచ్చిపోవాల్సిందే అంటే ఇచ్చి పడేయాలని అర్థం. అబ్బాయి నువ్వు వేస్ట్ అని అర్థం. ఆదిత్య అలా అన్నారంటే నువ్వు కనబడట్లేదంటే వేస్ట్ అని అర్థం, ఆర్గ్యుమెంట్ కి వెళ్ళాలి. ఇలా అందరినీ ఈ వీక్ రెచ్చగొట్టారు నెక్స్ట్ వీక్ రేటింగ్ కోసం. ఓకే, ఇక నెక్స్ట్ వీక్ జడ్జిమెంట్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే తోపు. చూడండి, కావాలనే ఫస్ట్ సోనియాని సేఫ్ చేశారు, నాకైతే అదే అనిపించింది. దీంతో మిగతా వాళ్ళకి సోనియాకి ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ తన మైండ్ లో వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి కూడా వచ్చేస్తుంది సోనియా ఆర్గ్యుమెంట్ క్లియర్ అబ్బా. అందుకే
సేఫ్ అయింది, జనాలు సేవ్ చేశారు అని గేమ్ లో గేర్ మారుస్తారు అనమాట. నేను ఫస్ట్ డే అనాలిసిస్ లో, నామినేషన్ అనాలిసిస్ లో చెప్పింది ఇదే స్ట్రాటజీ. మీకు అర్థమైందా లేదంటే నామినేషన్స్ వీడియో ఉంటది, ఒకసారి వెళ్ళి చూడండి. సో దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.